హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హెల్దీ జ్యూస్ పపాయా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రెగ్యులర్గా జ్యూసెస్ తీసుకోవడం, ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది కదా. సో అందుకనే ఈ వీడియోలో పపాయా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో అందుకు గాను ఇలా కట్ చేసి పెట్టుకున్న పపాయా ముక్కలను ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుని అలాగే షుగర్, పంచదార లేదంటే తేనె వేసుకోవచ్చు, లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు. క్యాలరీస్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు అయితే తేనె వేసుకోండి. ఈ వీడియోలో అయితే షుగర్ ఉపయోగిస్తున్నాము. అలాగే సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ జ్యూస్ చేసుకోవాలి. సో ముందుగా వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ విధంగా ఇలాంటి మిక్సీ జార్ కనుక ఉపయోగించినట్లయితే మొత్తం జ్యూస్ అంతా ఇక్కడ బ్లెండ్ అయిపోయి ఇది బయటకు వస్తుంది. దీంట్లోకి ఇప్పుడు పపాయా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పపాస్కాయ ముక్కలన్నీ ఇలా వేసుకున్న తర్వాత, పపాయా పీసెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఫోర్ స్పూన్స్ వేసుకున్నాము. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 4 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ దీన్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ బ్లెండ్ చేసినట్లయితే ఈ పీసెస్ అన్నీ మెత్తగా అవుతాయి. లేదు అంటే ముందే వాటర్ ఎక్కువ పోసేస్తాం అనుకోండి, అవి సరిగ్గా బ్లెండ్ అవ్వవు. సో మ్యాజిక్ చేసేద్దాం. అదిగో మన జ్యూస్ తయారైపోయింది. చూడండి ఏ విధంగా వచ్చిందో జ్యూస్. ఇది బ్లెండ్ అయింది, ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని గ్లాస్లో పోసుకుందాం. చూసారా, మనకి 2 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ వచ్చేసేసింది. సో ఇప్పుడు వీటిపైన పపాయా పీసెస్తో గార్నిష్ చేసుకుందాం. సో మన పపాయా జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా తయారు చేసుకుని ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. మా పాపకి అలా షుగర్ అంటే ఇష్టం, గార్నిష్ చేసుకుంటాను తను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.